నువ్వు చేసే పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను అని, పొలాలలో పంటని పండిస్తున్నారు, వ్యాపారంలో ఆదాయాన్ని పెంపొందిస్తున్నారు, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి ఆశీర్వదిస్తున్నారు. అవన్నీ ప్రపంచ రీతిలోని ఆశీర్వాదాలు. ఈ విధంగా దేవుడు మనకు ఇచ్చే రకరకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మీకు ఏం చెబుతున్నారంటే, ఒక ముఖ్యమైన ఆశీర్వాదము, ఆత్మపరమైన ఆశీర్వాదము, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అని అంటారు. దీని ద్వారానే దేవుడు మనకి ఆశీర్వాదాల్ని ఇవ్వగలరు. ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా ప్రియమైన ఆశీస్సులు. ఒక కొత్త నెలలోని మొదటి రోజుకి మనము వచ్చి ఉన్నాము. దేవుడింతవరకు మనల్ని అద్భుతంగా నడిపించారు. దేవునికి స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాము. ఈ నెల కొరకు నాకు దేవుడు ఏం వాగ్దానము ఉంచారు, ఏం ఆశీర్వాదాలను ఉంచారు అని తెలుసుకోవడానికి అధికమైన ఆతృతతో ఉన్నారు. దేవుడి సంవత్సరంలో ఏం వాగ్దానమిచ్చారు? నేను నీ వద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టము గల ఒక దేవుడు, ఆశీర్వదించడానికి ఆయన శక్తిగల ఒక దేవుడు. ఆయన ఇవ్వలేనటువంటి ఆశీర్వాదమేదీ లేదు. ఆయన తమ జనాన్ని ఎంతగానో ఆశీర్వదించి గొప్పగా గౌరవించాలని ఇష్టపడుతున్నారు. అందువల్ల మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదాలలో ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందువల్లే దేవుడు మీకొక మాటను ఇస్తున్నారు. ఒక ఆశీర్వాదం గురించి మీకు వాగ్దానంగా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడి ఉంది, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒకటి ఆత్మపరమైన ఆశీర్వాదము. పలు రకాల ఆశీర్వాదాలని చూస్తున్నాం కదా. అంటే ఆరోగ్యమే మహాబలము అని చెబుతారు. వ్యాధులన్నిటినీ స్వస్థపరచి ఒక ఆరోగ్యమైన జీవితమంటే అదొక ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదము. అప్పుల సమస్యే లేదు, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము అంటే ఆర్థికములో ఒక ఆశీర్వాదము ఉన్నది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. దేవుడు పిల్లలకు పిల్లల్ని చూసేలా చేశారు. ఒక కొరత లేదు అంటే సంతతి ఆశీర్వాదము. దేవుడు మీ సంతతిని పెంపొందింపజేశారు. నువ్వు చేసే పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను అని, పొలాలలో పంటని పండిస్తున్నారు, వ్యాపారంలో ఆదాయాన్ని పెంపొందిస్తున్నారు, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి ఆశీర్వదిస్తున్నారు. అవన్నీ ప్రపంచ రీతిలోని ఆశీర్వాదాలు. ఈ విధంగా దేవుడు మనకు ఇచ్చే రకరకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మీకు ఏం చెబుతున్నారంటే, ఒక ముఖ్యమైన ఆశీర్వాదము, ఆత్మపరమైన ఆశీర్వాదము, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అని అంటారు. దీని ద్వారానే దేవుడు మనకి ఆశీర్వాదాల్ని ఇవ్వగలరు. అందువల్లే మత్తయి 6:33లో యేసు చెబుతున్నప్పుడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీయూ మీకు అనుగ్రహింపబడును. ఆహారము, దుస్తులు, మిగతా కార్యములన్నీ మీకు అనుగ్రహింపబడును. మీ మొదటి స్థానం ఆత్మపరమైన ఆశీర్వాదంగా ఉండాలి. దేవునికి సంబంధించిన కార్యానికి మొదటి స్థానము ఇవ్వాలి అని చూస్తున్నాము. అలాగే 3 యోహాను 2వ వచనాన్ని చదివేటప్పుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు ప్రతి విషయంలోనూ వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. కాని ఆశీర్వాదం దేన్ని బట్టి? నీ ఆత్మ జీవిస్తున్న విధముగా. అయితే మన ఆత్మపరమైన జీవితం ప్రకారమే దేవుడు ఇతర ఆశీర్వాదాలు మనకు ఇచ్చి, దేవుడు మనల్ని గౌరవిస్తున్నారు అన్నది మనము మనసులో గుర్తుపెట్టుకోవాలి. అయితే మొదటి స్థానం మన ఆత్మపరమైన ఆశీర్వాదానికి ఇవ్వాలి. ఎందుకంటే ఆశీర్వాదాన్ని కూడా యెహోవానే మనకి ఇస్తున్నారు. ఆత్మపరమైన ఆశీర్వాదాలు అనే వాటినే మనము చేస్తున్నాము. ఈ ఆత్మపరమైన ఆశీర్వాదాలు అనేవి చాలా ఉన్నాయి. వీటిని కొద్దిసేపట్లోనే మనం ధ్యానించలేము. కొన్ని కార్యములు మీరు అర్థం చేసుకుని బావుండాలి అని యెహోవా ఇష్టపడేటటువంటి కొన్ని కార్యాలను మీతో దేవుడు పంచుకోమన్నారు. మొదటిది, అది రక్షణ యొక్క అనుభవము. ఈ ఆత్మపరమైన జీవితంలో మొదటి అనుభవం ఇది. ఆత్మపరమైన జీవితంలో రక్షణ అనుభవం అనేది
నేను రక్షింపబడ్డాను, దేవుని బిడ్డ అయ్యాను అనేటటువంటి ఒక అనుభవము. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము చదివేటప్పుడు రక్షింపబడే వారిని యెహోవా అనుదినము సంఘములో చేర్చుకున్నారు అలా లేఖనంలో చదువుతున్నాము. అంటే రక్షింపబడే వారిని పాపము నుండి మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవాన్ని పొందిన వారే సంఘంలో చేర్చుకోబడ్డారు అని లేఖనంలో మనము చూస్తున్నాము. అయితే ఈ రక్షణ గురించి దాహము, ఆలోచన ఉండేది. అలాగే రక్షణ యొక్క అనుభవాన్ని పొందిన వారి గురించి లేఖనంలో చదువుతున్నాము. అపోస్తులుల కార్యములు 16:31 చదివేటప్పుడు ఆ చెరసాల అధికారి అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి? వాడిక రక్షణ కావాలనిపించింది. యెహోవాగు యేసుక్రీస్తుని విశ్వసిస్తే నువ్వు మీ ఇంటివారు రక్షింపబడతారు అని వాడికి చెప్పబడిన దాన్ని మనం చదువుతున్నాము. జక్కయ్య అనే వ్యక్తి గురించి మనం లూకా 19వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. 30వ వచనంలో యేసు ఏం చెబుతున్నారు? ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అయితే ఆ ఇంట్లో ఉన్నవారికి రక్షణ వచ్చింది. అది దేవుడిచ్చేటటువంటి ఒక ఆశీర్వాదంగా మనము చూస్తున్నాము. మీరు యోహాను 3:3ను చదివేటప్పుడు నికుదోమ అనబడే యూదా మత బోధకుడు, ఇతను లేఖనాన్ని బాగా అర్థం చేసుకునేటటువంటి ఒక బోధకుడిగా ఉండేవాడు. యేసు వద్దకు వచ్చి మాట్లాడేటప్పుడు యేసు చెబుతున్నారు, ఇవన్నీ సర్లేగానే నికుదోమ, మళ్లీ పుట్టాలి, మళ్లీ పుట్టకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు అని దేవుడు చెబుతున్నారు. అంటే ఏంటని ఆయన అడుగుతున్నాడు. నువ్వు చిన్నప్పటినుంచి బోధకుడుగా ఉన్నా కూడా నీకు తెలియలేదా? అంటే ఈ రక్షణ యొక్క అనుభవం లేకుండానే బోధకులుగా పనిచేసేవాళ్లు ఉన్నారు, పరిచారకులుగా పనిచేసేవాళ్లున్నారు. ఈ మళ్లీ పుట్టిన అనుభవం ఉండదు. ఏదో భక్తిగా ఉంటారు, విశ్వసిస్తారు, దేవుని మీద నమ్మకంతో ఉన్నాను, దేవుని విశ్వసిస్తున్నాను, దేవుని మీద ప్రేమగా ఉన్నాను, అది రక్షణ అవ్వదు. ఇది మనకి కావాలి. రక్షణ అనేది పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ అండ్ జీసస్. యేసుతో పర్సనల్ రిలేషన్షిప్లో ఉండడము అవసరము. మీకు ఆ రక్షణ అనుభవం ఉందా? మీరు ఆలోచించి చూడండి, మిమ్మల్ని పరిశీలించుకోండి. నేనేమో వ్యాధిగ్రస్తుడిగా ఉండి దేవునిచే అద్భుతంగా స్వస్థపరచబడి తర్వాత చర్చికి సరిగ్గా వెళ్లడం ప్రారంభించాను కదా. మోకాల మీద ఉండే ప్రార్థన చేస్తాను. యేసు మీద నాకు ఎంతో ప్రేమ, ఎందుకంటే ఆయన వల్లే నేను జీవంతో ఉన్నాను. చచ్చేలాగా ఉన్న నన్ను బ్రతికించారు. ఆయన మీద ఎంతో ప్రేమ, ఆయన మీద విశ్వాసము నాకు ఉండేది, చాలా భక్తి ఉండేది. అందువల్ల నేను మోకాలు మీద ఉండే ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్ళినా సరే. అటువంటి ఒక భక్తి యేసు మీద నాకు ఉండేది. అవన్నీ ఉన్నా కూడా ఇటువంటి అనుభవం నాకు లేదు. చర్చికి వెళతాను, వస్తాను, బైబిల్ చదువుతాను, ఇది చాలు, మనం భక్తిగా ఉన్నాం కదా, ఇది చాలు అని అనుకునేవాడిని. కాని నేనేమో ఒక కాలేజీకి వెళ్లి చదివేటప్పుడు, అప్పుడు ఫస్ట్ ఇయర్ పియూసీ, ఇప్పుడులాగా వెంటనే డిగ్రీకి వెళ్లలేము, పియూసీ ముగిస్తేనే డిగ్రీకి వెళ్లగలము. అటువంటి కాలేజీలో చేరినప్పుడు ఆ కాలేజీలో ఒక తమ్ముడు అడిగారు, మీరు రక్షింపబడ్డారా అని అడిగారు. నేనడిగాను, అంటే ఏంటి అని అడిగాను. తెలీదా నీకు? తెలీదు. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. యేసు నాకు అద్భుతం చేశారు. ఆయన మీద నాకు విశ్వాసము ఉంది, ప్రేమ ఉంది, భక్తి ఉంది. అంతేకాకుండా చర్చికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను. అంతేకాకుండా చర్చిలో పరిచర్యలు ఉండడం, అన్ని పనులు చేస్తున్నాను. యేసు మీద ప్రేమ ఉంది అంటే అది చాలదు, మీరు రక్షింపబడి ఉండాలి. అంటే ఏంటో నాకు తెలియలేదు. కాని బైబిల్లో ఇంత గొప్ప రక్షణ గురించి దిగులు లేకుండా ఉంటే ఎలా శిక్షకు తప్పించుకుంటాము? దీని గురించి ఎవరు నాకు చెప్పలేదే, ఇటువంటి ఒక అనుభవం ఉందని. అప్పుడే నాకు యవ్వనుల కూడిక జరుగుతుంది, రండి అని ఒకరు పిలిస్తే నేను వెళ్లాను. అక్కడ కొంతమంది యువకులు వచ్చి సాక్ష్యం చెప్పారు. చూడండి, యేసు నా పాపాన్ని తెలియజేశారు, నేను కన్నీటితో మారు మనసు పొందాను, ఆయన నా పాపాన్ని క్షమించారు, ఇప్పుడు యేసు నాలో ఉన్నారు, నన్ను చాలా సంతోషంగా ఉంచారు. ఆ రక్షణ యొక్క సంతోషము అనే దాన్ని నేను అక్కడే చూశాను. అటువంటి ఒక అనుభవం ఉందా? మనం ఏదో యేసు మీద ప్రేమతో ఉంటే చాలు, ప్రార్థిస్తే చాలు అనుకున్నామే. అలా అనుకుంటే కాదు, ఈ అనుభవం ఉంది, అనుభవాన్ని పొందాలి. ఇదే ఆత్మపరమైన జీవితంలో మొదటి ఆశీర్వాదము. అప్పుడు ఆ రోజుల్లో దేవుడు నాతో మాట్లాడారు. వచనం ద్వారా మాట్లాడి నా పాపాలన్నిటినీ కన్నీటితో దేవుని వద్ద ప్రకటించి, నన్ను క్షమించండి దేవుడా అని రాత్రంతా ఏడుస్తూ పడిపోయున్నాను. ఆ రోజున దేవుడు నాతో మాట్లాడారు.
చావకుండా ఉండడానికి నీ పాపాన్ని తొలగిస్తాను, ఇక నువ్వు భయపడనక్కర్లేదు అని చెప్పి నాతో మాట్లాడారు. దీని గురించే యోహాను 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడి ఉంది. తన్ను ఎందరో అంగీకరించారో వారి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. అయితే దేవుని బిడ్డ అనే అధికారాన్ని పొందడము, ఇదే ఆత్మపరమైన జీవితంలో మొదటి అనుభవము. పాపం నుంచి మారు మనసు పొంది యేసుని మనసులో స్వీకరించడము. యేసుని విశ్వసిస్తే మాత్రం చాలదు, విశ్వసించి ఆయనను స్వీకరించిన వారే దేవుని బిడ్డలు. ఆయనను మనసులో స్వీకరించడమే రక్షణ యొక్క అనుభవము. అప్పుడు యేసుక్రీస్తు రక్తము మన హృదయాన్ని కడిగి శుద్ధీకరించును. మనకి దేవునికి మధ్య అడ్డుగా ఉన్న పాపాలన్నీ కూడా ఆయన రక్తము ద్వారా తొలగించబడి మనం దేవునితో కలిసిపోయి ఆయన్ని తండ్రి అని పిలిచే అనుభవాన్ని పొందుతున్నాము. ఇదే ఆత్మపరమైన జీవితంలో మొదటి అనుభవము. మీరు పొంది ఉన్నారా? రోజూ చర్చికి వెళ్ళొచ్చు, రావచ్చు, యేసు మీద ప్రేమతో ఉండొచ్చు, విశ్వాసముతో ఉండవచ్చు, అది కాదు. అంతకు మించి యేసుని మీ మనసులో స్వీకరించిన ఒక అనుభవము. ఆయన నా రక్షకుడు, ఆయన నాలో జీవిస్తున్నారు, నాతో ఉన్నారు, నాలోనికి వచ్చారు, ఆయన రక్తము ద్వారా నేను కడగబడ్డాను. ఆ విధంగా చెప్పేటటువంటి అనుభవం మీకు ఉందా? ఈ అనుభవాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. ఈ అనుభవాన్ని మీరు పొంది ఉంటే దేవునికి స్తోత్రములు తెలపండి. ఈ రక్షణ యొక్క అనుభవము, ఆత్మపరమైన అనుభవాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు చెప్పండి. అలా లేనివారు ఈ రోజే ఆ రక్షణ అనుభవాన్ని పొంది యేసుని మనసులో స్వీకరించండి. సరే, రెండవది ఒక ఆత్మపరమైన ఆశీర్వాదము ఏంటి అని మీరు చూశారంటే, ఎఫెసీయులకు 5వ అధ్యాయము 18వ వచనములో పరిశుద్ధ ఆత్మతో నిండి ఉండండి అని లేఖనము చెబుతోంది. పరిశుద్ధ ఆత్మచేత నిండి ఉండండి అంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. ఇదేమో ఒక ఆత్మపరమైన ఇంకొక ఆశీర్వాదము. రక్షణే మొదటి ఆశీర్వాదము, దానితో ఆగిపోదు. ఆత్మపరమైన ఆశీర్వాదం వెంబడిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మనం పొందడము, అదే మనం రక్షింపబడినప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనసులోనికి వచ్చేస్తుంది కదా. అలా కొందరు అనుకుంటారు. అంటే మనం రక్షింపబడేటప్పుడు ముద్ర వేయబడుతున్నాం ఆత్మచేత. ఎఫెసీయులకు 1:13 మీరు చదివారంటే, మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మచేత మీరు ముద్రించబడ్డారు. ఆ విధంగానే లేఖనం చెబుతోంది. మనం విశ్వసించి యేసుని మనసులో స్వీకరించినప్పుడు, మనం రక్షింపబడినప్పుడు వీళ్లు దేవుని యొక్క బిడ్డ అని ఆత్మపరమైన వారి చేత ముద్రించబడుతున్నాం. జీసస్ హీల్స్ హోలీ స్పిరిట్. అది సరిపోదు. అదే దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మచేత నింపబడాలి. ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మచేత నింపబడి ఉండుట. ఈ అనుభవంలోనికే మనము రావాలని దేవుడిష్టపడుతున్నారు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మీరు చదివేటప్పుడు దేవుడే చెబుతున్నారు చూడండి, 4వ వచనములో, మీరు ఇంకొద్ది రోజులలో పరిశుద్ధాత్మచేత బాప్తిసము పొందుతారు. అంటే బాప్తిసం ఆఫ్ ద హోలీ స్పిరిట్. బాప్తిసం అంటేనే మునిగి తేలుట అని అర్థము. పరిశుద్ధాత్మలో మీరు మునిగిపోతున్నారు. పరిశుద్ధాత్మైన వారు మీ మనసులోనికి నిండి పాలన చేస్తారు. ఈ అనుభవాన్ని పొందాలని యేసయ్య చెబుతున్నారు. ఎందుకని ఈ అభిషేకాన్ని, అనుభవాన్ని మనం పొందాలి? రక్షణ పొందితే మాత్రం సరిపోదా? ఎందుకని పరిశుద్ధాత్మచే నింపబడిన అనుభవాన్ని పొందాలి అని చెబితే, దానికే దేవుడు చెబుతున్నారు, పరిశుద్ధమై వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక యెరూషలేములోను యూదయ సమార్యాలోను దేశంలో అన్నిట్లోనూ భూ దిగంతముల వరకును మీరు నాకు సాక్షులయ్యుందురని చెబుతున్నారు. అంటే ఈ పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు, when the Holy Spirit come upon you, you shall receive power, శక్తిని పొందుతారు. ఏం శక్తి అది అని అనుకున్నారంటే, పరిశుద్ధంగా జీవించేటటువంటి శక్తి, పాపపు శోధనలను ఎదుర్కొనేటటువంటి శక్తి, శత్రువుని జయించేటటువంటి శక్తి, శోధనలను ఎదుర్కొనేటటువంటి శక్తి, పోరాటంలో గెలిచేటటువంటి ఒక శక్తి. అది పరిశుద్ధాత్మైన వారే మనల్ని శక్తివంతంగా మారుస్తున్నారు. మనం ఈ ప్రపంచంలో శక్తివంతంగా జీవించడానికి, గొప్ప జీవితాన్ని జీవించడానికి మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు, మనల్ని బలపరుస్తున్నారు, మనల్ని శక్తివంతంగా మారుస్తున్నారు. అందువల్ల ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాన్ని మీరు పొందాలి. అది ఒక్కటే దేవుని యొక్క అభిమతముగా ఉన్నది.
అందువల్ల ఈ ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని మీరు పొందారా? దీని కొరకు మీరు ప్రార్థించారా? ప్రపంచంలో ఎన్నో కార్యాలను వెతుకుతున్న నాకు ఉద్యోగం కావాలి, సంపాదన కావాలి, ప్రమోషన్ కావాలి, వివాహం జరగాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టాలి, సెటిల్ అవ్వాలి, ఈ విధంగా ప్రపంచంలోని కార్యాలను వెతుకుతున్నాము. కొంచెం ఆత్మపరమైన ఆశీర్వాదము వైపు దృష్టిని మళ్లించాలి. దీంట్లో మీరు కాస్త దృష్టి పెట్టారంటే మిగతా ఆశీర్వాదాలు తానుగా వస్తాయి. అందువల్లే పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే మనం పరిశుద్ధమైన జయించగలిగిన జీవితాన్ని జీవించగలము. అందుకే ఈ పరిశుద్ధాత్మైన శక్తిని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ విధంగానే ఎంతో మంది సాక్ష్యంగా జీవించారు. లేఖన పుస్తకంలో చూస్తున్నాం, ఈరోజు జరుగుతున్న దాంట్లోనూ చూస్తున్నాము. ఒక సహోదరుడు ఒకసారి వచ్చి చెప్పారు, ఒక యువకుడు దేవుడతనితో మాట్లాడినందువల్ల పాపం నుండి మారు మనసు పొంది అతన్ని దేవునికి అప్పగించారు, రక్షణను పొందారు. ఇప్పుడు రక్షణ యొక్క అనుభవం వచ్చేసింది. తర్వాత ఊళ్ళన్నీ తిరిగి సాక్ష్యము చెప్పారు. ఈ విధంగా పాపంలో ఉండేవాడిని యేసు నా పాపాన్ని తెలియజేశారు, నేనిప్పుడు రక్షింపబడ్డాను, ఇప్పుడు యేసు నాతోనే ఉన్నారు, నేను ఆయన బిడ్డగా ఉన్నానని సాక్ష్యం చెప్పారు. ఈ విధంగా ఎన్నో చోట్ల సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ఆయన పాత పాపము అధిగమించడం ప్రారంభించింది, ఆయన్ని వెనక్కు లాగడం ప్రారంభించింది. కొన్ని సమయాల్లో ఓటమి ఏర్పడింది. దాని కొరకు ఆయన దేవుడా పరిశుద్ధతను నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసేవాడు. దానికోసం మోకాల్లో నిలబడేవాడు. చాలా చేశాడు. బైబిల్ తీసి చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధంగా జీవించడం కుదరట్లేదు. మాటిమాటికి మారిపోతున్నానే, మాటిమాటికి ఆ పాపం చేస్తూనే ఉన్నానే. మళ్లీ ప్రార్థన చేస్తున్నాను, మళ్లీ పాపంలోకి వెళుతున్నాను, మళ్లీ ప్రార్థన చేస్తున్నాను, మళ్లీ పాపం చేస్తున్నాను. ఆ విధంగా అనుకుని చాలా విసిగిపోయి ఇది బయట ఎవరికి చెప్పాలన్నా సిగ్గు. ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కి సాక్ష్యాలు చెప్పేశాను, యేసు నా పాపాన్ని క్షమించారు, విడుదల పొందాను, యేసు నాతోనే ఉన్నారు అని. ఇప్పుడు మళ్లీ పాపం చేస్తే యేసుకి ఎంత పెద్ద అవమానము, నా సాక్ష్యం ఏమి అవ్వాలి? అతనిలో భయము వచ్చేసింది. అందువల్ల ఏం చేశారు చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించలేము. నేనొక యువకుడుగా ఉన్నాను, ముసలివారైతే అలా జీవించవచ్చు, యువకులు పరిశుద్ధంగా జీవించలేరు. అందువల్ల దేవునికి ఒక మచ్చ రాకూడదు. అందువల్ల దేవుడా నన్ను తీసేసుకోండి, నన్ను అప్పగిస్తున్నాను అని చెప్పి పరిశుద్ధపరిచి తీసుకోండి అని ప్రార్థించడం ప్రారంభించాడు. చూసారా, అతనిలో పరిశుద్ధం గురించి దాహము ఉంది, ఆశ ఉంది. మన వల్ల దేవుని నామము దూషించబడకూడదు అని. నన్ను పరిశుద్ధపరిచి మీరు తీసేసుకోండి, ఈ ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించడం కష్టము, కుదరదు. ఆ విధంగా అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సరే, ఇదేంటి అని నేను అడిగాను. ఆ ప్రార్థనకు దేవుడు ఏం బదులు ఇచ్చారు? అప్పుడు దేవుడు ఏం బదులు ఇచ్చారంటే, ఒకరోజు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను, ఆయన పరిశుద్ధ ఆత్మగా నా మీద కుమ్మరించబడ్డారు, ఆత్మైన వారు నన్ను నింపేశారు. ఆయన నన్ను నింపినప్పుడు నేను అన్యభాష మాట్లాడడం ప్రారంభించాను. ఏదో నాలో జరుగుతోంది అని గొప్ప సంతోషము, ఆనందము, ఉత్సాహము నాలో వచ్చాయి. ఇదేంటి దేవుడా అని అడిగాను. నువ్వు పరిశుద్ధంగానే కదా జీవించాలి, ఈ ప్రపంచంలో నువ్వు పరిశుద్ధంగా జీవించలేను అని కష్టపడి నేను పరలోకానికి వచ్చేస్తాను, నన్ను తీసుకోండి అని ప్రార్థన చేశావు. అవును దేవుడా, పరిశుద్ధాత్మైన వారి చేత నువ్వు నింపబడ్డావు అంటే ఇదే ప్రపంచంలో అన్ని శోధనలు, బాధల మధ్య నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఆ బలాన్ని ఇచ్చేవారు ఆత్మైన వారు. ఆ శక్తిని నేను నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని రక్షించుకో, ఇక నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఆ విధంగా దేవుడు వివరంగా చెప్పినప్పుడు ఇతనికి గొప్ప సంతోషము. ఆ సహోదరుడు చెప్పాడు, అన్నా, ఆత్మైన వారు నన్ను నింపకుండా ఉండి ఉంటే అంతే, నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఆ విధంగా చెప్పారు. అయితే పరిశుద్ధాత్మచేత నింపబడుటకు ఈ అభిషేకం మనకి కావాలి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు కావాలి. దేవుని వద్ద నుండి పొందే ఒక గొప్ప ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని మీరు పొంది ఉన్నారా? మీరు ఆత్మచేత నింపబడి ఉన్నారా? అన్య భాషలో దేవుని స్తుతిస్తున్నారా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అంటే ఈ పరిశుద్ధాత్మచేత నింపబడి మనము అన్య భాషలలో మాట్లాడి దేవుని స్తుతించేటప్పుడు దానివల్ల ప్రయోజనమేంటండి? లేఖన పుస్తకంలో మీరు 1 కొరింథీయులకు 16వ అధ్యాయాన్ని తీసుకున్నారు అంటే దాంట్లో దాని గురించి వివరంగా చదవగలము. అంటే పౌలు తన అనుభవం నుండి చెబుతున్నారు చూడండి. 2వ వచనము, అన్యభాష మాట్లాడేవారు ఆత్మ ద్వారా రహస్యాలని మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మలో నిండి అన్య భాషలో మాట్లాడేటప్పుడు వాడు మనిషితో కాదు, చుట్టూ ఉన్న మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. సీక్రెట్ బిట్వీన్ గాడ్ అండ్ హిమ్.
అతను దేవునితో రహస్యం మాట్లాడుతున్నాడు. అందువల్ల ప్రయోజనమేంటండి అలా అని అనుకుంటున్నారా? 4వ వచనములో అన్య భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనెను. ఆత్మలో నిండి అన్యభాషను మాట్లాడి స్తుతించను మాట్లాడను మీ భక్తి క్షేమాభివృద్ధి పొందును, విశ్వాసం వృద్ధి చెందును, పరిశుద్ధత వృద్ధి చెందును, దేవునితో ఉన్న ఐక్యత వృద్ధి చెందును. పరిశుద్ధాత్మైన వారే మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క శక్తిని, దేవుని యొక్క కృపని పెంపొందించేవారు. అయితే పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చి ఆత్మలో నిండి స్తుతించను మీరు కొత్త బలాన్ని పొందుతారు, కొత్త శక్తిని ప్రతిరోజు పొందుతారు. అందులో మీ భక్తి మీకు తెలియకుండానే వృద్ధి చెందుటను మీరు తెలుసుకుంటారు. అందుకే పరిశుద్ధాత్మైన వారు ఆ అన్య భాషను, దేవుడు ప్రయోజనం లేని దాన్ని మనకు వాక్కునిస్తారా, మనకు ఇస్తారా, మన సంఘానికి ఇస్తారా? ఆలోచించి చూడండి. అందువల్లే ఈ అన్య భాషని ఆత్మలో నిండి ఈ ప్రార్థించడం అనేది చాలా ముఖ్యము. ఇది 1 కొరింథీయులకు 14ని చూశారంటే పరిశుద్ధాత్మలో నిండి అన్య భాషలో మాట్లాడే అనుభవము, అన్య భాషలో ప్రార్థించే అనుభవము, అన్య భాషలో దేవుని స్తుతించే అనుభవము, అన్య భాషలో పాటలు పాడే అనుభవము, అన్య భాష మాట్లాడుతూ ప్రవచనం చెప్పే అనుభవము, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మలో నిండి అన్య భాషలో దేవుని స్తుతించి అన్య భాషలో దేవునితో మాట్లాడి అందులో ఎంత అనుభవం ఉందో తెలుసా? అది దేవునితో మనల్ని దగ్గర చేస్తుంది. అందువల్లే దేవుడు చెబుతున్నారు, ఈ అనుభవాన్ని మీరు పొందాలి. ప్రపంచంలో ఎన్నో కార్యాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, సంపాదన కావాలి, ఈ వస్తువు కావాలి, పిల్లలకు చదువు కావాలి. ఈ ప్రపంచంలోనే ఆశీర్వాదాల కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఈ ఆత్మపరమైన కార్యము కొరకు మీరు దాహముతో ప్రార్థన చేస్తున్నారా? యోచించి చూడండి. అయితే ఈ అభిషేకం నాకు కావాలి, ఆత్మచేత నింపబడాలి, ఆ విధంగా అడగాలి. 3వది ఇంకొక ఆశీర్వాదము ఉంది. ఆత్మపరమైన ఆశీర్వాదంలో మనం రక్షింపబడి పరిశుద్ధాత్మచేత నింపబడి నెక్స్ట్ ఇంకొక ఆశీర్వాదము ఉంది. అదేంటంటే అవేమో పరిశుద్ధాత్మ యొక్క వరాలు. మీరు రోమా 1వ అధ్యాయము 10వ వచనములో పౌలు అపోస్తులుడు విశ్వాసులకు చెప్పేటప్పుడు రోమాపురిలోని విశ్వాసులకు ఏం చెబుతున్నాడంటే, మీరు స్థిరపడవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు ప్రార్థించుచున్నాను. కొన్ని వరాలు, ఒక వరం కాదు, కొన్ని వరాలు. అయితే స్థిరపడే విధంగా అంటే మీరేమో ఈ శోధనలు, పోరాటాలు, ఇబ్బందులు వీటన్నిట్లోనూ మీరు దేవుడి కొరకు స్థిరంగా నిలబడ్డానికి ఎన్నో పోరాటాలు వస్తున్నాయి కదా, శోధనలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా, నీరసించిపోయామంటున్నాము, అందువల్ల దేవుని వెంబడించలేకపోయామంటున్నాము, ఎన్నో పోరాటాలని చెబుతున్నాము. దీనికి మధ్యలో ఎలా స్థిరంగా నిలబడ్డము? యేసే నా దేవుడు, యేసు కోసమే నేను జీవిస్తాను, ఆయన నాతోనే ఉన్నారు అని ఎలా దృఢంగా నిలబడ్డము? దానికొక బలము కావాలి. ఆత్మైన వారు మనల్ని బలపరిచినా కూడా పౌలు ఇంకొక కార్యం చెబుతున్నాడు. మీరు స్థిరపడుటకు ఆత్మపరమైన కొన్ని వరాలను మీకు ఇవ్వమని నేను విజ్ఞాపన చేస్తున్నాను. అయితే మనం దేవునిలో స్థిరంగా ఉండడానికి, స్టడీగా వెళ్లడానికి ఈ కొన్ని వరాలు కావాలి. ఈ వరాలన్నీ కూడా దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఈ వరాల గురించి మీరు చూశారంటే లేఖన పుస్తకములో 1 కొరింథీయులకు 14వ అధ్యాయము 1వ వచనములో వరాలను ముందుగా ఇష్టపడాలట. దేవుడు చెబుతున్నారు, ఇష్టపడండి, జ్ఞాన వరాలను ఇష్టపడండి అని లేఖనము చెబుతోంది. ఈ వరాలను మనం ఇష్టపడాలి. సాధారణంగా ఈ వరం అంటేనే అది పూర్తి సమయం పరిచారకునికి, పాస్టర్కి, ఆ పరిచారకునికి అని మనము అనుకుంటున్నాము. కాని విశ్వాసులకు చెందింది, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడే ఈ వరాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరిని వరాల చేత నింపాలని ఇష్టపడుతున్నారు. మీరు బ్యాంకులో పనిచేయవచ్చు, ఐటీ కంపెనీలో పనిచేయవచ్చు, పోలీసుగా ఉండవచ్చు, ఒక పరిచర్య చేసే సంస్థలో పనిచేయవచ్చు, మీరొక కుటుంబంలో ఒక కుటుంబాన్ని కాపాడుతూ ఉండవచ్చు. ఏం చేసినను మీకు ఈ వరము కావాలి, మీకు ఈ వరం వాగ్దానంగా ఇవ్వబడి ఉంది అని మీరు ముందుగా తెలుసుకోండి. దేవుడు ఈ వరాలను మీకోసమే ఉంచారు. అయితే ముందుగా దాన్ని మీరు పొందాలి అంటే ముందుగా వాటిని ఇష్టపడాలి. వరాలను మీరు ఇష్టపడాలి, అది నాకు కావాలని ఇష్టపడాలి. రెండవది తెలుసుకోవాలి. 1 కొరింథీయులకు 12:1లో చెప్పబడి ఉంది, ఆత్మపరమైన వరాలను మీరు తెలుసుకోకుండా ఉండకూడదు. ఆ విధంగా 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను చూశారంటే ఆత్మపరమైన 9 వరాలు చెప్పబడుటను మీరు చూడవచ్చు. మీరు అక్కడ చూడండి. అంటే 8వ వచనము నుండి 10వ వచనము వరకు
బుద్ధి వాక్యము, ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్వస్థపరుచు వరములు, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరములు, ఆత్మల విమోచన, నానావిధ భాషలను మాట్లాడుట, భాషల్లో అర్థం చెప్పే శక్తి, ఈ విధంగా పరిశుద్ధాత్మైన వారు తీసుకువచ్చే మనకి దేవుడు వాగ్దానం ఇచ్చేటటువంటి 9 వరాల గురించి చదువుతున్నాము. ఈ వరాలన్నీ కూడా మీకోసమే. ఈరోజు విశ్వసించండి. మీరు పని చేస్తూ ఉండవచ్చు, బిజినెస్ చేస్తూ ఉండవచ్చు, వ్యాపారం చేస్తూ ఉండవచ్చు. ఈ వరాలన్నీ మీకోసమే మాట ఇచ్చారు. మీకోసమే ఒక ఆత్మపరమైన ఆశీర్వాదము. మీరు పనిచేసే చోట, చదువుకునే చోట, నివసించే చోట ఆయన కోసం శక్తివంతమైన సాక్ష్యంగా ఉండి మహిమపరచడానికి ఈ వరాలను దేవుడు మీకు వాగ్దానంగా ఇచ్చారు. ఈ ఆశీర్వాదాన్ని ఇష్టపడండి. ఈ ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని వెతకండి. దాని గురించి ఆలోచన మనలో ఉండాలి. చూసుకోండి. అయితే ఈ వరాల గురించి మీరు ఇంకా వివరంగా అర్థం చేసుకోవాలంటే ఈ వరాలను 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది కాస్త చెప్పండి అంటే ఆత్మైన వారి చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మైన వారి చేత ప్రేరేపించబడి మాట్లాడే ఒక వరము ఇది. ఇందులో ఒక 3 వరాలు ఉంటాయి. మొదటిది నానా విధాల భాషలు మాట్లాడుట, రెండవది భాషల్లో అర్థాలు చెప్పుట, మూడవది ప్రవచనం చెప్పుట. ఇవి యెహోవాతో దగ్గరగా ఉండి మాట్లాడేటటువంటి వరాలు. ఈ వరాలే దేవునితో మాట్లాడేటటువంటి వరాలు. పరిశుద్ధాత్మలో నిండి అన్యభాషను మాట్లాడను, అన్యభాష మాట్లాడి అర్థాలు చెప్పుట, అన్యభాష మాట్లాడి ప్రవచనాలు చెప్పుట. కొన్ని వరాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అన్యభాష మాట్లాడి ప్రవచనానికి అర్థం చెప్పారని లేఖనంలో చూస్తున్నాము. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్యభాష మాట్లాడి మీరు అర్థాలు చెప్పవచ్చును, మీరు ప్రవచనము చెప్పవచ్చు. ఇవన్నీ కూడా దేవునితో దగ్గరగా ఉండడానికి సహాయము చేసే వరాలు. ఇంకొక 3 వరాలను మీరు చూశారంటే అది వెల్లడింపు వరాలు, గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పబడతాయి. అందులో 3 వరాలు ఉన్నాయి. తెలివిని వివేచించే వరము, జ్ఞానాన్ని బోధించే వరము, ఆత్మలను తెలుసుకునేటటువంటి వరము. ఈ 3 వరాలు వెల్లడింపు వరాలని పిలువబడుతున్నాయంటే దేవుని వద్ద నుంచి వెల్లడింపును పొందేటటువంటి వరాలు. అయితే తెలివిని బోధించే వచనము, జ్ఞానాన్ని బోధించే వచనము కూడా దేవుని యొక్క హృదయంలో ఏముందో మనం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మనల్ని కలవడానికి వచ్చిన మనుషులు, మన వద్ద ప్రార్థన కోసం వచ్చిన మనుషులు, మనం చూస్తున్న మనుషులు, వాళ్ళ హృదయం ఎలా ఉంది, వాళ్ళల్లో ఏముందో ఆ రహస్యాన్ని తెలుసుకునేలా చేసేవారు ఈ తెలివిని తెలియజేసేటటువంటి వరము. అయితే దేవుని మనసులో ఏముందో మనకు తెలియజేస్తున్నదే ఈ వరము. మనిషి యొక్క హృదయంలో ఏముందో తెలియజేసేదే ఈ వరము. అందువల్లే ఈ వరాన్ని చూడండి, ఆత్మలను విమోచించే వరము. ఇది చాలా ముఖ్యము ఈ చివరి కాలంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా వంచే ఆత్మలు, దొంగ ప్రవచనాలు చెప్పే ఆత్మలు, దొంగ క్రీస్తు యొక్క ఆత్మలు క్రియ చేస్తూ ఉన్నాయి. అందరూ బైబిల్ నుంచే మాట్లాడతారు, అందరూ వచనాలే మాట్లాడతారు. కానీ ఇది సరైన ఆత్మేనా అని కనిపెట్టాలి. అందుకే ఆత్మలను విమోచించే వరాలు అవసరము. అయితే ఆ పరిశుద్ధాత్మలో నిండి ఆ వరాలు మీలో పనిచేస్తే ఒక మనిషి ప్రవచనం చెప్పినను, యేసు నామాన్ని చెప్పినా ఇది సరిగ్గా పరలోకం నుంచి వచ్చే ప్రవచనమా, మనుషులు చెప్పేటటువంటిదా, దెయ్యాలు చెప్పేటటువంటిదా, ఆ విషయాన్ని వెంటనే మీరు సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఈ విధంగా ఆత్మలను విమోచించే వరము నీలోనికి వచ్చేస్తే ఏ ఆత్మ క్రియ చేస్తుందో మీరు అర్థం చేసుకోగలరు. మీరొచ్చి ఒక వంచనలో చిక్కుకోకుండా తప్పించుకోగలరు. ఈ వరం కంపల్సరీ మీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. మీరడిగితే పొందవచ్చును. మూడవది శక్తివంతమైన వరాలు. అందులో విశ్వాసం అనే వరము, స్వస్థపరిచే వరాలు, అద్భుతాలు చేసే శక్తి, ఇవన్నీ దేవుని యొక్క శక్తిని వెల్లడించేటటువంటి వరాలు. మీ ద్వారా దేవుని యొక్క శక్తిని వెల్లడించాలని ఇష్టపడుతున్నారు. మీరు ప్రార్థించేటప్పుడు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతారు. మీరు ప్రార్థించేటప్పుడు అపవాదులు పారిపోతారు. మీరు ప్రార్థించేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ వరం క్రియ చేసేటప్పుడు అప్పుడు విశ్వాసం వరానికి, స్వస్థత వరానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే విశ్వాస వరం పనిచేసేటప్పుడే స్వస్థత వరం పనిచేస్తూ స్వస్థత ఏర్పడును. విశ్వాసవరం పనిచేస్తేనే అద్భుతాలు చేసే శక్తి, ఆ వరాలు పనిచేస్తాయి. ఈ రెండూ కలిసి పనిచేయుటను మనం అక్కడ చూడగలము. అయితే ఈ వరాలను మీరు తెలుసుకోవాలి, వాటిని ఇష్టపడాలి, ప్రార్థన చెయ్యాలి. ఇటువంటి వరాలను యెహోవా మీకు ఇచ్చేటప్పుడు ఎందుకు పొందుకోకూడదు?
దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు కదా. ఈ అభిషేకం మీకోసం, ఈ వరాలు మీకోసం, ఇవన్నీ నీకోసమే కుమార్తె, నీకోసమే కుమారా. దేవుడు చెబుతున్నారు, ఎందుకు పొందుకోకూడదు? పొందాలంటే ఏం చెయ్యాలంటే ముందుగా విశ్వసించాలి. నాకు ఈ వరాన్ని దేవుడు ఇస్తారు, నేను పొందవచ్చును. ఆ విధంగా మీరు విశ్వసించాలి. అర్హత నాకు లేదండి, నేను పాపినండి, ఆ విధంగా అనుకుంటున్నారా? నాకు అర్హత లేదు అని అనుకుంటున్నారు చూశారా? అదే వరాలను పొందడానికి అర్హత. అర్హత లేదని మీరు తెలుసుకుంటే చాలు, యెహోవా తమ యొక్క అభిషేకంతో నింపి శక్తివంతమైన వరాలు మీ ద్వారా పనిచేసే విధంగా క్రియ చేస్తారు. రెండవది, ఇష్టపడాలి. 1 కొరింథీయులకు 14:1లో తెలివిని ఇచ్చే వరాలను ఇష్టపడండి, అప్పుడు మీలో ఆశ ఏర్పడుతుంది. ఈ వరం నాకు కావాలి, నన్ను దేవుడు ఉపయోగించాలి, నాతో దేవుడు ఉండి ఆయన నామం యొక్క మహిమను అందరికీ తెలియజేయాలి అని మీరు దాహంతో దాన్ని ఇష్టపడాలి. మూడవది, అడగాలి. నోరు తెరిచి నాకు ఈ అభిషేకాన్ని ఇవ్వండి, నాకు ఈ ఆత్మపరమైన మేలు ఇవ్వండి, ఈ వరాలను ఇవ్వండి. ఆ విధంగా అడగాలి. లూకా 11:13లో చెప్పబడి ఉంది. యేసు చెబుతున్నారు, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నప్పుడు పరలోకమందున్న తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. ఇప్పుడు మీరు అడగండి, పొందవచ్చును. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. దేవుడు చెబుతున్నారు, ఉన్నతములలోని ఆత్మపరమైన ఆశీర్వాదాలను నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. మీరు రక్షణ పొంది ఉన్నారా? రక్షణ అనుభవం లేకపోతే హృదయం మీద చేయి ఉంచి, యేసు, నా పాపాన్ని క్షమించండి, మీ రక్తంతో నా హృదయాన్ని కడగండి, నా హృదయంలోనికి రండి, రక్షణ యొక్క సంతోషం ఈరోజు నాకు కావాలి, ఈ అనుభవాన్ని ఇవ్వండి అని అడగండి. సరే, రక్షింపబడ్డాను, అభిషేకం పొందలేదా? నన్ను రక్షించి మీ బిడ్డగా చేసుకున్నందుకు స్తోత్రములు. పిల్లలకు మీరు ఇచ్చేటటువంటి రక్షణ యొక్క అభిషేకాన్ని నాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు కావాలి. నేను పరిశుద్ధంగా జీవించడానికి, జయముగల జీవితాన్ని నడిపించడానికి నాకు ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. మీరు ఇవ్వాలి దేవుడా, నన్ను నింపండి అని చెప్పి మీరు విశ్వాసముతో నోరు తెరిచి అడగాలి. లేదా అభిషేకం పొందారు, శక్తివంతమైన వరాలు వెల్లడవలేదా? నా ద్వారా ఈ వరాలు వెల్లడవ్వాలి, శక్తివంతమైన వరాలు వెల్లడవ్వాలి, వెల్లడింపు వరాలు వెల్లడవ్వాలి. దేవుడా, ఈ ప్రవచన వచనాలను ఇవ్వండి, శక్తివంతమైన వరాలను ఇవ్వండి, నాకు కార్యములను తెలియజేసి నేను ఇతరుల కోసం ప్రార్థించడానికి, సువార్తను ప్రకటించడానికి, మీ శక్తిని ప్రజల మధ్యకు తీసుకు వెళ్లడానికి నన్ను శక్తివంతమైన వరాలతో నింపండి, నన్ను ఉపయోగించండి. ఆ విధంగా ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు ఆ శక్తివంతమైన వరాలు మిమ్మల్ని నింపబోతున్నాయి. ఇష్టముతో ప్రార్థిస్తున్నారా? ఆశతో ప్రార్థిస్తున్నారా? అలాగే అడగండి. హృదయం మీద చేయి ఉంచండి. మీరు ఒంటరిగా ఉంటే మోకాలు వేసుకొని చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యండి. దేవుడా, మీరు సకల విధాలైన ఆశీర్వాదాలను మీ పిల్లలకు ఇవ్వాలని ఇష్టపడే దేవుడు, ఆత్మపరమైన వరాలతో ఆశీర్వదిస్తానని ఆ మాట ఇచ్చిన దేవుడు. మీ పిల్లలు ప్రార్థిస్తున్నారు. దేవుడా, ఆత్మపరమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాకు ఈ రక్షణ అనుభవం లేదే. యేసు, మీ రక్తము చేత నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, రక్షణ సంతోషాన్ని ఇవ్వండి అని ప్రార్థించే ఈ పిల్లల్ని మీరు రక్తము చేత కడగండి. మీ రక్షణ యొక్క శక్తి దిగాలి. మీ రక్తము పరిశుద్ధపరచి నిజమైన రక్షణ సంతోషాన్ని మనసులో ఇవ్వాలి. యేసు, నాలోనికి రండి, నాలోనే ఉండిపోండి అని ప్రార్థించే ప్రతి ఒక్కరి హృదయము సంతోషము, ఆనందముతో నింపబడాలి. మీరు తోడుగా ఉండి నడిపించండి. దేవుడా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు కావాలి, అభిషేకము నాకు కావాలి. నేను పరిశుద్ధాత్మలో నిండి అన్య భాషలో మీతో మాట్లాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. దేవుడా, నాకు ఆ అభిషేకముతో నన్ను నింపండి అని ప్రార్థించే ప్రతి కుమారుని, కుమార్తెను నింపండి యేసు నామమున. ఇప్పుడే ఆత్మైన వారి శక్తి వీరి మీదకు దిగాలి. ఆ అభిషేకము వీరిని నింపాలి. కొత్త అనుభవము వారికి ఇవ్వండి. ప్రతి ఒక్కరిని నింపి ఆదరించెదరుగాక. దేవుడా, అన్నిటినీ అధిగమించే, జయించే ఆ పరిశుద్ధ ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రములు. దేవుడా, స్థిరముగా ఉండడానికి వరాలు కావాలని ప్రార్థించామే. మీరు వరాలను ఇవ్వడానికి శక్తిగల దేవుడు. ఈ కుమారునికి, కుమార్తెకు మీ శక్తిగల వరాలను ఇవ్వండి. దేవుడా, ఆత్మలో నింపబడి మాట్లాడే వరాలతో నింపండి.
ప్రవచన వరాలను దేవుడా ఇవ్వండి, శక్తివంతమైన వరాలను ఇవ్వండి. వీరి ద్వారా అద్భుతాలు జరగాలి, వీరి ద్వారా వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందాలి, వీరి ద్వారా దెయ్యాల కట్లు తెంచబడాలి. దానికి మీ శక్తి ద్వారా, వరాల ద్వారా నింపండి దేవుడా. ఈ కుమార్తెను నింపండి, ఈ కుమారుని నింపండి. అగ్ని వీరి మీద దిగాలి. ఈ రోజు నుంచి వారి యొక్క ప్రార్థన శక్తివంతంగా మారాలి. ఈ రోజు నుంచి వారు వెళ్లే ప్రదేశాలలో మీ యొక్క శక్తి వెల్లడవ్వాలి. అశుద్ధ ఆత్మలు వణికిపోవాలి, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందాలి. అద్భుతమైన గుర్తులు చూపించండి, ప్రతి ఒక్కరిని నింపి ఆవరించెదరు గాక. ఈ ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. మేము ఇంకా ఆత్మపరమైన జీవితంలో ఎదగడానికి, మీతో దగ్గరగా జీవించడానికి, మీతో ఉండేటటువంటి ఉన్నతమైన అనుభవాలను పిల్లలకి ఇవ్వండి. సకల రకాలైన ఆత్మపరమైన ఆశీర్వాదాలను ఇచ్చి నడిపించండి. ముందుగా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అన్ని మీకు ఇవ్వబడును అని చెప్పారు. ఈ ఆత్మపరమైన ఆశీర్వాదం మీ పిల్లలు వెతికి పొందినందువల్ల మిగతా సకల ఆశీర్వాదాలు మీ పిల్లల జీవితాలను వెంబడిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. ఏ కొరత లేని విధంగా నిండైన ఆశీర్వాదంతో నడిపిస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.